హాయ్ అండి, వెల్కమ్ టు రోహిణి టైలర్స్. ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 28 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. 28 ఇంచెస్ బ్లౌజ్ని నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే హెచ్చుతక్కులకి ఒకటి మార్కింగ్ చేసుకొని డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లోకి పట్టుకొని ఇలాగా బ్లౌజ్ హైట్ని చెక్ చేసుకోండి. ఇలా బ్లౌజ్ హైట్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ హైటింగ్కి ఒక పావించు పైకి మార్క్ చేయండి ఖర్చుల కోసం. అలా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి, సైడ్ జాయింటింగ్స్ రెండు కూడా సమానంగా పట్టుకొని ఈపు కప్పు దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్ దగ్గరికి ఇట్లా లాగినట్టు పట్టుకొని ఒక మార్క్ చేసేయండి. నడుం లూజు వచ్చేస్తుంది. బ్లౌజ్ నెక్ హైట్ ఎంత ఉందో అంతటికి ఒక మార్క్ చేసేయండి. మళ్ళీ షోల్డర్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. షోల్డర్ దగ్గర కూడా నెక్ షోల్డర్ ఒకటి రెండు కూడా సమానంగా పట్టుకొని మార్కింగ్ చేసేయండి. చంక డౌన్ కూడా మార్క్ చేసేయండి. ఇప్పుడైతే మనకి డాట్ పాయింటింగ్స్ అన్నీ వచ్చేసాయి. నేను ఎలా మార్క్ చేశానో ఒకసారి చెక్ చేసుకొని అలానే మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ అనేది డాట్ కోసం, 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం పెట్టేసేయండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసేసి నేను 6.5 ఇంచెస్ పెడుతున్నాను. 28 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి బోట్ నెక్కి 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అదే 6.5 అనేది చంక డౌన్ పాయింటింగ్ కూడా పెట్టేస్తున్నాను. నేను 6.5 పాయింటింగ్ పెట్టేసేసి ఒకసారి బ్లౌజ్ నెక్ ఎంత హైట్ ఉందో చెక్ చేసుకుంటున్నాను. అదే నెక్ హైట్ బోట్ నెక్కి ఇలా చూడండి, షోల్డర్ 3 ఇంచెస్ పెట్టాను, నెక్కి వచ్చేసేసి 3.5 ఇంచెస్ పెట్టాను. అదే 3.5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్కి ఒక లైన్ గీసేసాను. అయితే మనం ఖర్చులు లేకుండా ఒక లైన్ గీసాం కదా, ఇప్పుడు ఖర్చులతో కలిపి 3.5 ఇంచెస్ పెట్టాను నేను. కిందకి పైన 3.5 ఉంటే కింద కూడా 3.5 తీసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. స్క్వేర్ బాక్స్ వచ్చేస్తే మీకు బోట్ నెక్ కోసం, ఈ బాక్స్ అనేది బోట్ నెక్ కోసం 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టాను కదా, వీళ్ళకి బటన్ కావాలి. బటన్ కోసం 1/2 ఇంచ్ అనేది పెట్టాను. థ్రెడ్స్ అయితే డైరెక్ట్గా కట్ చేసేయచ్చు. ఇప్పుడు చంక డౌన్ లైన్ గీసేసాను కదా, అది చెస్ట్ లూజ్ లైన్కి మార్కింగ్ చేసుకోవచ్చు. నడుం లూజ్ 7 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్ అనేది నడుం లూజ్కి పెట్టేశాను. ఇప్పుడు బోట్ నెక్కి చిన్న డ్రాప్ ఇమ్మన్నారు, చాలా చిన్న డ్రాప్ ఇమ్మన్నారు వీళ్ళు. అందుకని చాలా చిన్న డ్రాప్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే జస్ట్ లీఫ్ షేప్ ఇద్దాం అనుకున్నాను, తర్వాత లేదు డ్రాపే పెడదాం అనుకొని మళ్ళీ చాలా చిన్న డ్రాపు. ఇలా చూడండి, నేను ఎంత చిన్న డ్రాప్ గీసాను. అలాగా కర్వ్ స్కేల్ హెల్ప్తో చిన్న డ్రాప్ తీసాను. ఇట్లా స్మాల్ డ్రాప్ గీసేసాను. నెక్స్ట్ చంక డౌన్కి ఇట్లా మార్కింగ్, చంక డౌన్ కూడా గీసేసాను కర్వ్ స్కేల్తో చంక డౌన్ గీసేసాక చెస్ట్ లూజ్ అను నడుం లూజు సమానంగా ఒక లైన్ గీసేసాను. ఇక్కడ చూడండి, మీరు బోట్ నెక్ ఎప్పుడు తీసుకున్నా కానీ షోల్డర్కి వెళ్ళి స్లోప్ గీయాలి. నెక్ దగ్గర నుంచి షోల్డర్కి స్లోప్ గీయాలి. ఎప్పుడైనా షోల్డర్ నుంచి నెక్ గీస్తాం మనం నార్మల్ అయితే, ఇదైతే ఇట్లాగనమాట. నడుం లూజ్లోకి సగానికి మార్క్ చేస్తే డాట్ పాయింటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్ పాయింటింగ్ నుంచి 1/2 ఇంచ్ పైకి ఇట్లాగా స్లోప్గా ఒక లైన్ గీసుకోండి. సైడ్ ఫిట్టింగ్ అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ నేను చూడండి బాక్స్లో బోట్ నెక్ డ్రా చేస్తున్నాను. ఆమ్ రౌండ్ స్కేల్తో డ్రా చేస్తే బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో బోట్ నెక్ తీసుకోండి. ఇప్పుడైతే బోట్ నెక్ కట్ చేసేస్తున్నాను. మొత్తం మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. మనం నేర్చుకునే పద్ధతిలో ఎలా నేర్చుకుంటామో అలానే అలవాటు అవుతాము. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం నేర్చుకోండి. నేర్చుకునే విధానంలోనే మీరు చెక్ చేసుకోవడం, మళ్ళీ కుట్టడం, కట్ చేయడం అయినా కానీ కుట్టేటప్పుడు కానీ చెక్ చేసుకుంటూ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వాళ్ళ కస్టమర్ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇవ్వడానికి మనకి సెట్ అవుతుంది. ఒకవేళ కట్ చేసేసాక కుట్టేసాకో మనం చెక్ చేసుకుంటే కనుక మనకి అవకతవకలు వస్తే కనుక కష్టం అండి, మార్పులు చేయడం కష్టమైపోతుంది. ఒక్కసారి క్లాత్ కట్ అయిపోయిందంటే ఇంకా రాదనమాట, అతుకులు వేయాల్సి వస్తుంది. అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, బోట్ నెక్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకు అర్థమైతే కనుక. ఒకసారి ఇంట్రెస్ట్గా చూడండి, అర్థమయ్యేటట్టు చూడండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ కటింగ్కి వచ్చేసేసి ఓపెన్స్ నాకెళ్ళి ఆపోజిట్గా పెట్టి క్లోజింగ్స్ నాకెళ్ళి పెట్టి 4 హోల్డింగ్స్గా పెట్టాను. చూడండి, 4 హోల్డింగ్స్గా తీసుకోండి. ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని పెట్టుకోండి. ఇక్కడ హెచ్చు తక్కువలు లేకుండా చూసుకోండి. హెచ్చు తక్కువలు లేకుండా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి.
ఏదైతే చిన్న పీస్ ఉంటుందో ఆ పీస్కి కరెక్ట్గా హెచ్చు తక్కువ చూసుకుంటే సరిపోతుంది. ఒక పావించు పైకి లైన్ మార్క్ చేయండి. పావించు దేనికంటే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను, అందుకే పావించే తీసుకున్నాను. అదే మీరు మడత పెట్టి కుట్టడానికైతే 1 ఇంచ్ తీసుకోండి. బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ హైట్ ఎంత ఉందో కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ పావించు పైకి మార్క్ చేయండి, ఎందుకంటే ఖర్చులకు అనమాట. హ్యాండ్ ఖర్చుల కోసం ఒక పావించు పైకి మార్క్ చేయండి. ఇప్పుడు చూడండి ఇట్లా తీసుకోవాలి, హ్యాండ్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసేసేసి ఇలా చూడండి, హ్యాండ్ లూజు హ్యాండ్ హైట్ 2 సమానంగా పట్టుకోండి. కరెక్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసాం కదా, ఆ కుట్టు దగ్గరికి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగినట్టు చేయండి. అప్పుడే మనకి హ్యాండ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది. హ్యాండ్ డౌన్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో చూస్తున్నాను. ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. అదే 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ డౌన్ మార్క్ చేశాక హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి లాస్ట్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గరికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. అదే ఎన్ని ఇంచెస్ వచ్చిందో అక్కడ ఆర్మ్ లూజ్కి పెట్టేయండి. ఇక్కడ నాకైతే 7 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్గా 2 ఇంచెస్కి అచ్చులకి పెట్టేశాను. ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేయండి. 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ లూజ్ నుంచి షోల్డర్ అచ్చుల దగ్గరికి ఇట్లాగా ఒక స్ట్రైట్గా లైన్ తీసుకొని కరెక్ట్గా 1 ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్కి ఇలా మార్క్ చేయండి. ఇలా సగానికి మార్క్ చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని లైట్ కర్వ్ వచ్చేలాగా కరువు గీసుకోండి. లైట్ కర్వ్ వచ్చేలాగా నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఎలా అయితే ప్లేస్ చేశానో ఒకసారి చూసుకోండి. అలా చూసుకుంటూ మీరు కూడా ప్లేస్ చేయండి. ఒక 1/2 ఇంచ్ కిందికి హ్యాండ్ డౌన్ తీయాలి. హ్యాండ్ డౌన్ తీయడానికి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసేసి నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ ఇందాక ఎలా అయితే ప్లేస్ చేశానో సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసేసి ఆర్మ్ రౌండ్ అనేది గీస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూస్తున్నాను. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకు మార్క్ చేసేసి 2 ఇంచెస్ అనేది ఖర్చులకి పెట్టేసేసి రెండింటికి కలుపుతూ లైన్ గీసేస్తే హ్యాండ్ అనేది అయిపోయింది. మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ లోతు తీయడానికి చాలా కష్టపడతారు. అయితే మనకి ఎలాంటి కష్టం లేకుండా కస్టమర్ బ్లౌజ్కి ఎంత అయితే లోతు వచ్చిందో అంతే యాజ్ ఇట్ ఈజ్గా తీయడం అనేది ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసేయచ్చు. ఇప్పుడైతే బ్యాక్ కరువు కట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ కరువు కట్ చేయండి. బ్యాక్ కరువు నుంచి ఇట్లాగా 2 హ్యాండ్స్ కట్ చేసేసాము. కట్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసేసి షోల్డర్ దగ్గర కాట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర కాట్ కంపల్సరీగా ఉండాలి. ఖర్చుల దగ్గర ఒక కాటు పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి 2 పొరలుగా ఓపెన్ చేయండి. 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది కట్ చేయండి. అయితే 4 పొరల మీద కట్ చేయకూడదు, 2 పొరల మీద కట్ చేస్తేనే ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లోత్ తీసినట్టు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అది ఏదైనా గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్స్ నాకెళ్ళి పెట్టుకుంటాను. క్లోజింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఎప్పుడైనా చెక్ చేసుకోండి, ఓపెన్స్ మనకెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేవి మనకి ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ ఆపోజిట్లో మనకెళ్ళి ఉండాలి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే మార్క్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, గర్ల్స్ ఎప్పుడైనా లేడీస్ ఎప్పుడైనా సరే మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి సాధించాలి అనేది మనస్ఫూర్తిగా ఏదో ఒకటి సాధిస్తాను నేను అనేసి పెట్టుకోండి గోల్గా. లైఫ్లో ఏదో ఒక గోల్ పెట్టుకుంటేనే మనం ఏదైనా సాధించగలం అన్నమాట. ఎవరి దగ్గర కూడా ఒక మాట పడకుండా బతకాలి అంటే కనుక మన కాళ్ళ మీద మనం బతకాల్సిందే. అందులోనూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం చాలా చులకనగా చూస్తారండి. అలాంటి వాళ్ళకి ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో నేనైతే 3-4 ఇయర్స్ ఆలోచించి మరి ఈ టైలరింగ్ రంగానికి వచ్చానన్నమాట. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఈ టైలరింగ్ చేస్తున్నాను. ఇంటి దగ్గర వాళ్ళందరి బ్లౌజులు కుడుతున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ప్యాటర్న్స్ అనేది సేల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలానే మీరు కూడా ఏదో ఒక గోల్ పెట్టుకొని మీరు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో నేను ఈ మోటివేషన్ అనేది చేస్తున్నాను. మీకు ఏదో ఒకటి సాధించండి. టైలరింగే కాదు, ఏదైనా సరే మీరు ఏదో ఒకటి పెట్టుకోండి. ఒక గోల్గా పెట్టుకొని ఒకదాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది సెట్ అవ్వట్లేదు ఇంకొకటికి వెళ్దాం, ఇది సెట్ అవ్వట్లేదు ఇంకోటి పెడదాం అనేసి అనుకోవద్దు. ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ నెక్ పెట్టేశాను, లోత్ తీసేసాను. ఇక్కడ 2 ఇంచెస్ మైనస్ చేసి ఒక లైన్ గీసాను అనమాట.
ఇప్పుడు ఈ 2 ఇంచెస్ లైన్ మీద మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలంటే మన ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి తీసుకోండి. ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి తీసుకోండి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి కొలవండి. ఇక్కడ చూడండి నాకు 2 ఇంచెస్ వచ్చింది. అదే 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసేసి మళ్ళీ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసేసి టేప్ని సగానికి హోల్డ్ చేసి మార్క్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ హైట్ కూడా 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది వచ్చేసింది మనకి. మెయిన్ డాట్ తీసేసుకొని పాయింటింగ్ చేసుకున్న విధంగా లైన్స్ గీసేసుకొని ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్కి ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్కి ఇలా మార్క్ చేసేస్తే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేస్తుంది. షేప్ బెల్ట్కి వచ్చేసేసి ఒక 1/2 ఇంచు పైకి పెడితే సరిపోతుందండి. 1/2 ఇంచు పైకి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదా. అయితే నేను ఇక్కడ 1 ఇంచ్ దాకా తీసుకుంటున్నాను. అయితే పెద్ద సైజు వాళ్ళు అయితే ఒక 1/2 ఇంచ్ దాకా తీసుకోండి, లేదా చిన్న సైజు వాళ్ళు అయితే 1 ఇంచ్ దాకా తీసుకోండి. షేప్ బెల్ట్ వాళ్ళ మార్కింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ మార్కింగ్ బట్టి తీసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అయితే కింద నుంచి మనకి 3 ఇంచెస్ హైట్ రావాలన్నమాట. కింద నుంచి 3 ఇంచెస్ హైట్ వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, నేను మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనకు అర్థం కావాలి కానీ మెయిన్ డాట్లోనే ఉంటుంది అసలు కిటికంతా. అయితే మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మెయిన్ డాట్ ఒకటే తీసాను మీరు చూస్తున్నట్లయితే. ఇంకా ఉక్స్ పట్టి సైడ్ డాటు చంక డాటు 2 కూడా డ్రా చేసుకోవాలి. అయితే నేను కటింగ్ అయిపోయినాక చూపిస్తాను ఎప్పుడైనా. ఉక్స్ పట్టి కాజాపట్టి డాట్ అయినా కానీ చంక డాట్ అయినా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా సరే ఏ మోడల్స్ అయినా సరే మీకు కావాలనుకుంటే ప్యాటర్న్ ద్వారా కూడా నేను ఇస్తాను. బిగినర్స్కి ప్యాటర్న్స్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీకు ఈజీగా దొరికిపోతుంది అనమాట. మన ప్యాటర్న్ తీసుకొని మీ కటింగ్కి మన ప్యాటర్న్కి రెండింటికి ఇట్లా చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇచ్చేస్తాను. ఇక్కడైతే చూడండి, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచ్ కానీ వదిలేయండి. ఇది బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ వదిలేసాను. ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ వదిలేయాలి. 1/2 ఇంచ్ బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ వదిలేసేసి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగానికి మార్క్ చేసుకొని ఆ సగాన్ని ఇప్పుడు మార్క్ చేసేసుకున్న విధంగా 2 ఇంచెస్ అనేది హైట్ పెట్టేసుకోండి మెయిన్ డాట్కి. ఇక్కడ చంక డాట్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు దగ్గరికి సగానికి మార్క్ చేయండి. సగానికి మార్క్ చేసేసి 2 ఇంచెస్ పాయింటింగ్ అనేది తీసుకోండి. మీకు మెయిన్ డాట్ నుంచి ఉక్స్ పట్టి డాట్కి ఎన్ని ఇంచులు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని అన్నే ఇంచుల్ని ఇలా పాయింటింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ ఉండేలాగా, అటు నుంచి చూసిన 2 ఇంచెస్, ఇటు నుంచి చూసిన 2 ఇంచెస్ ఉండేలాగా పాయింటింగ్ చేసుకొని ఇలాగ ఒక లైన్ గీసుకుంటే కరెక్ట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా. చంక డాట్ పాయింటింగ్ కూడా మనకు వచ్చేసింది. వచ్చిన పాయింటింగ్స్ని కాట్లుగా పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే రైట్ లెఫ్ట్ కరెక్ట్గా రావాలంటే కాట్లు అనేది మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. షేప్ బెల్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద నుంచి ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసి ఒకసారి టేప్తో సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవండి. ఎక్కడా కొలవకూడదు, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవాలి. ఫ్రంట్ పార్ట్ మీద 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. టేప్ అనేది ఫ్రంట్ పార్ట్ మీద నేను చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ పైకి పట్టుకొని కిందికి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. 3 ఇంచెస్ వచ్చింది నాకు. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్ వచ్చిందంటే ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి 3.5 పెట్టాలి. ఇప్పుడైతే మిగిలిన పీస్లో నుంచి షేప్ బెల్ట్కి కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇట్లా పాయింటింగ్ అనేది ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి 3.5 తీసుకోవాలి. 2 క్లాత్లు కూడా సమానంగా ఉన్నాయో చెక్ చేసుకొని పెట్టుకోండి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకోవాలి. మిడిల్లో 2.5 తీసుకోవాలి. అయితే మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్కి మిడిల్లో 2.5 తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని కరువు స్కేల్ హెల్ప్తో నేను షేప్ బెల్ట్కి కరువు తీసుకుంటానమాట. ఇలా షేప్ బెల్ట్ని కరువు స్కేల్తో డ్రా చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్, ఉక్స్ పట్టి కాజాపట్టికి వెళ్ళి 3.5, మిడిల్లో 2.5. ఏ సైజ్ వరకైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు చూడండి, ఇట్లా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత నడుం పట్టి ఒకటి కట్ చేసామంటే సరిపోతుంది. నడుం పట్టికి ఇట్లా చూడండి, స్కేల్ మందం నేను కోరస్ తీసుకుంటాను. కోరస్ సైడ్ తీసుకుంటే స్కేల్ మందం సరిపోతుంది. లేకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి మడత పెట్టి కుట్టడానికి. ఇక్కడైతే నేను కోరస్ కాబట్టి మడత పెట్టి కుట్టాను. ఓకేనా. నడుం పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను మందంగా ఉండడానికి.
అయితే క్లాత్ మిగిలితే కనుక నేను వాళ్ళకే యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్ట్రా షేప్ బెల్ట్ పెట్టడం కానీ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. అయితే క్లాత్ మిగలకపోతే మాత్రం ఒక్కటి షేప్ బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ 2 పీసులు వేస్తే మందంగా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే మనకి బోట్ నెక్తో ఇది ప్రిన్స్ కట్ కాదు, బోట్ నెక్తో ఫ్రంట్ ఓపెన్తో నేను కటింగ్ అనేది చూపించాను కదా. మీకు నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఇలాంటి ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక ప్లెయిన్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ కానీ ఎలాంటి డిజైనింగ్ బ్లౌజెస్ అయినా సరే నేను ప్యాటర్న్స్ అనేది మీ నడుం లూజ్ చెప్తే చాలు, మీ నడుం లూజ్ ఆధారంగా నేను మొత్తం కూడా పర్ఫెక్ట్గా కట్ చేసి పంపిస్తాను. ప్యాటర్న్స్ అనేవి మీకు కావాలనుకుంటే మీకు బోట్ నెక్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ కానీ నడుం లూజ్ ఆధారంగా పర్ఫెక్ట్ కట్ చేసి పంపించేస్తాను. మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ వచ్చి 9493824761కి వాట్సాప్ చేయండి. లేదు మనం ఓన్గా నేర్చుకుంటా అనుకుంటే కనుక మన లాంగ్ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. మీకు లర్నింగ్ పర్పస్గానే ఈ ఛానల్ మొత్తం కూడా నేను లర్నింగ్ పర్పస్గానే పెట్టాను. నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్లస్ మీకు ఎంత నేర్చుకున్నా కానీ కుదరట్లేదు అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. మీ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో మీరే కనుక్కోవచ్చు ఈజీగా. మీ మిస్టేక్ని మీరు కనుక్కొని మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోవచ్చు. మన వీడియోస్ కనుక నచ్చుంటే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ని సజెషన్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి, ఎక్కడున్నా సరే చిన్న విలేజ్ నుంచి పెద్ద సిటీ వరకు ఎక్కడున్నా సరే మీకు నేను పార్సిల్ చేసి పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.